ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన నూతన భాగంలో నుండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. నేను ఒక దగ్గర ఒక నూతనంగా వివాహం జరిగిన వారు మిషన్ సేవ కొరకు ముందుకొచ్చారు. ఒక ప్రాంతం, ఎలాంటి ప్రాంతం అంటే అక్కడ ఎలాంటి వైద్యపరమైన ఎలాంటి ఫెసిలిటీస్ లేవు, ఎలాంటి సహకరించే వాళ్ళు లేరు. కానీ ఆ ప్రాంతంలో కొంత పెద్దవాళ్ళు పంపించారు. ఆ ప్రాంతానికి వెళ్ళిన అన్న అక్క కొద్ది కాలం అక్కడ సేవ చేస్తుండగా అక్కకు కొంచెం అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం ఏంటి అంటే తనకు మొదటి ప్రెగ్నెన్సీ అబార్షన్ అయిపోయింది. 4 నెలల వరకు. ఆ సమయంలో వాళ్ళు ఎంతో సమర్పణతో వారి యొక్క ఉద్యోగాలు మానేసుకొని దేవుని సేవకు వచ్చారు. వారి యొక్క స్వాస్థ్యం అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చిన ప్రతిదీ విడిచిపెట్టారు. కేవలము అప్పటి కాలంలో జరిగిన సేవలాగా చేయాలని వాళ్ళ కోరిక. అక్కడికి వెళ్ళిన కొద్ది నెలల వరకు మొదట బాగానే ఉంది. కొద్ది నెలలు కాగానే ఆ అక్కకు అనారోగ్యం రాగానే వాళ్ళు చాలా బాధపడ్డారు. ఎంత బాధ అంటే వాళ్ళు బహుశా కోలుకోలేము అన్నంత స్థితిలోకి వచ్చారు. కానీ ఆ అన్న ధైర్యంతో, ఆ అక్క ధైర్యంతో మళ్ళీ ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క కష్టమంతా ప్రభు మీద వేసి, ప్రభా ఇలాంటి శ్రమ నువ్వు కూడా అనుభవించావు కదా, ఇలాంటి దుఃఖం నువ్వు కూడా అనుభవించావు కదా అని ప్రభు మీద వేసి మళ్ళీ తిరిగి మిషన్ సేవ కోసం మళ్ళీ స్టార్ట్ చేశారు. వాళ్ళు వెళ్తున్న సమయంలో ఒక కుటుంబము బాగులేదు అని తెలుసుకొని వాళ్ళు అక్కడికి వెళ్ళారు. వెళ్ళగానే అక్కడ కూడా సేమ్ అక్క వంటి పరిస్థితి. అక్కడ ఒక అమ్మాయికి అనుమతించబడింది. ఎలా అంటే అక్కడ మెడికల్ ఫెసిలిటీస్ లేవు కాబట్టి ఏ విధమైన సహకారం త్వరలో సమయానికి రాలేకపోయినాయి. ఆమె కూడా అదే స్థితి, అదే మంత్స్లలో ఆమెకు అబార్షన్ జరిగింది. ఆ కుటుంబం అంతా బాధాకరంగా 17 ఏళ్ళ తర్వాత కుటుంబముకి ఇలా జరిగింది అని వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ఆదరించిన మాటలతో కుటుంబం ఎంతగా ఆదరించబడ్డది అంటే కుటుంబం అంతా ప్రభు దగ్గరికి రావడం జరిగింది కదా. ఎంత సంతోషకరమైన వార్త కదా. ఒకరు ఏ శ్రమల గుండా వెళ్ళారో అటు మాటలు వారిని ఎంతగా ఆదరించినాయో, అటు మాటలు వాళ్ళని ఎంతగా ప్రోత్సాహపరిచినాయో, మనకు కూడా అనుమతించబడిన ఎన్నో పరిస్థితులు కేవలము ప్రభు అంటారు కదా, ఇతరులను ఆదరించవచ్చు, ఇతరులను మనము ప్రోత్సాహపరచవచ్చు, ఇతరులను మనము ధైర్యం ఇవ్వచ్చు. ఒక ఆంటీ అంటారు కదా, మనం కరిగిపోతూ కూడా ఇతరులకు వెలుగిచ్చిన వారంగా ఉండాలి. మన కష్టము ఇతరులకు చెప్పవలసిన అవసరం లేదు. మన మాటలలోనే, మనం ఆదరించే మాటల్లోనే వాళ్ళకి అర్థమవుతుంది. మనకే ఇంత ఉంటే ప్రభు ఆదరించే మాటలు ఇంకెంత గొప్పవి కదా. అందుకని మనం వెళ్ళిన ప్రతి మార్గం ప్రభుకి వందనాలు, ప్రభు నీకు ఎంతో థ్యాంక్స్ అని చెప్పుకుంటూ మనం వెళ్తా ఉంటే ప్రభు మనల్ని ఇంకా ముందు మార్గంలోకి తీసుకెళ్లేవాడుగా ఉంటాడు. రండి, మనం వెళ్ళిన ప్రతి మార్గంలో ప్రభుకి వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థిద్దాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో మీరు అనుమతించబడిన మా జీవితంలో అనుమతించబడిన ప్రతి పరిస్థితిని బట్టి మీకు వందనాలు. మేము ఇతరులకు ఆదరించుటకు మీరు తీసుకెళ్లిన మార్గంకే మీకు వందనాలు చెల్లించుకుంటూ, దేవా ఇటు మాటలతో నీ ప్రజలైన వారిని, నీ బిడ్డల్ని ఆదరించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి.